జనం టీవీ తుమ్ములేమే ముచ్చట్లలో ఇక శ్రీశైలం తాత మంచి మంచి కుసకుస ముచ్చట్లు పట్టుకొచ్చిండు. ఇవాళ అంతా తయారున్నట్టే కదా. ఇక మరి వానకాలం అయితే అందుకొస్తుంది, అక్కడక్కడ వానలు అయితే బాగానే పడుతున్నాయి, రైతులు అయితే అంత తయారుండి. ఇక ముందుగా ముచ్చట్లలో పోతే మరి ఇక కాళేశ్వరం మీద ఏమన్నా సర్వేలు జరుగుతున్నా, ఏమన్నా కథలు జరుగుతున్నాయా అంటే అదే విచారణ పేరు మీద ఏం తక్కువ ఇప్పటిదాకా ఒక్కరిని కాదు ఇద్దరు కాదు 114 మందిని విచారణ జరిపిరట. ఇక ఆఖరికి నిన్న మొన్న కూడా మన రాజేందర్ సార్ను ఆయన హరీష్ రావు సార్ను అందరూ చేసిన కదా. మరి ఇప్పుడు అస్సలు కథ గీడుంది. ఇక ఈ పెద్ద సార్ను ఇవాళ విచారణ చేస్తున్నట. మరి ఈ అందరి లెక్క కాకుండా మరి పెద్ద సారును ఇంకో రకంగా చేస్తున్నట్టు అనుకోరాదు. గదేనుల్లా మన సీఎం కేసీఆర్ సార్, మాజీ సీఎం కేసీఆర్ సార్ను విచారణ ఇవాళ కాళేశ్వరం కమిటీ మొత్తం మీద విచారణ చేస్తుంది. ఆ కథ ఎత్తుంది ఏం కథ. మరి సీఎం ఈ సార్ను సీఎం మాజీ సీఎం అని ఇట్లా ఇంకో రకంగా చేస్తుర్రట. మరి ఏ రకంగా చేస్తున్నారు మొత్తం చూసేద్దాం. మరి కాళేశ్వరం విచారణ పేరు మీద మొన్న ఈటల రాజేందర్ సార్ను విచారిస్తే ఏం చెప్పిండ్రులా, మొన్న బయట ఏం చెప్పిండే అంత మొత్తం కేసీఆర్ చెప్పినట్టే నడిచింది, నాదేమి లేదని చెప్పిండు. ఇక బయటకు వచ్చి ఒకటి లోపలికి వచ్చి ఒకటి సారు 2 నాలుకల దూరంగానే ఆగమాగం మాట్లాడిండు. మరి ఆయనతో నిన్న హరీష్ రావు సార్ విచారించారు గట్టిగానే. ఇక వాళ్ళు కూడా అదే చెప్పిందే పాట పాడిందే పాట పాత పాట చెబుతూనే ఉర్రు అనుకోరాదు. ఇక నాదేమి లేదు, అంత మంత్రులు ఓకే అంటే నేను ఏం చేసినా అని హరీష్ రావు చెప్పుకొచ్చిండు. మరి వీళ్ళందరూ మాట మాట మారుస్తుర్రు గడికో మాట అని చెప్పి. ఇగో మరి మన మాజీ సీఎం కేసీఆర్ సార్కి అయితే ఎక్కడిది పని మళ్ళీ ఇట్లా మాట మారుస్తారు అనుకుండా ఏమో కెమెరాలు గీ తిరిగిపెట్టి సార్ను విచారణ చేసారు అనుకోరా. అదిగా ఇక ఆంధ్రముఖానం పోతే నిన్న మొన్న లొల్లి అవుతుంది కాదులా అదే నువ్వులా. మరి ఏమో అన్నాడు అమరావతి అని మరి కొమ్మినేని శ్రీనివాసరావు సార్ను వాళ్ళని చాలా మందినే అరెస్ట్ చేసిర్రు. ఇక మరి అందరూ మాట్లాడుతుర్రు కానీ ఇగో ఈ మేడం మరి సాటుగా మెల్లగా ఇక ముఖం ముంగడికి వచ్చింది అనుకోరాదు. మరి ఆడోళ్లకు సపోర్ట్ ఇస్తుందా అంటే మేడము మరి ఇంతకు ఆ పార్టీలకే సపోర్ట్ చేస్తుందట. మరి ఆడోళ్ళను గంత పెద్ద మాట అన్నప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ ఇవ్వాలి మేడము? మరి మీరేమో గిట్ల సపోర్ట్ ఇస్తున్నారు ఏంది? ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదా అని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి. ఆగనాట రోజా మేడం చెప్తుందో చూసిన వాళ్ళ క్షమాపణ చెప్పి అని ఉంటే ముందస్తుగానట చంద్రబాబు చెప్పన్నట, లోకేష్ చెప్పన్నట. ఆడవాళ్ళను మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడే అవమానపరుస్తాడు. అందుకని చంద్రబాబే ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. అమ్మాయికి అనిపిస్తే చాలు ముద్దు పెట్టాలి, లేక ఇంకేమన్నా చేయాలని బాలకృష్ణ మాట్లాడతాడు కదా, అగో బాలకృష్ణ చెప్పాలి. గిట్లా సంబంధం లేకుండా మాట్లాడేది రేణుకా సోదరు కూడా క్షమాపణ చెప్పాలి. మరి గిట్లా ఆడోళ్ళకు సపోర్ట్ ఇస్తారు కానీ మరి మేడం ఏమో ఉల్టా గిల్టా మాట్లాడుతుంది. ఏంది అసలు? మొన్న జరిగిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి సంబంధమే లేదని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు రోజా మేడం మీద. ఇక అయితే ఆనకాలం సురువైందంటే మొట్టమొదటి మనకేం వసతుల్లో పండుగ అంటే పెద్ద పండుగ తెలంగాణలో జరిగేదంటే గదే గోల్కొండ బోనాలతో సురువు అవుతాయి. ఇక మరి అంతటా ఇక మాంకాలమ్మ బోనాలు, ఆ బోనాలు, ఈ బోనాలు అన్నీ ఒక్కసారే వస్తుంటాయి అనుకోరాదు. మరి ఏ బోనం ఎప్పుడు వస్తుంది, ఆ ప్రభుత్వం ఏం చూస్తుంది, ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇస్తుంది బోనాల పండుగకు, అనవాయితీ ప్రకారం ఎట్లా చేస్తారో ఏం కథ మొత్తం ఒకసారి అరుచుకుందాం. మరి బోనాల సంబరాలు అయితే సురువైతున్నాయో. జూన్ 26 నుంచి జూలై 24 వరకు బోనాల ఉత్సవాలు ఘనంగానే జరుగుతున్నాయట. హైదరాబాద్ మోకాన, సికింద్రాబాద్ మోకాన. 13న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, జూన్ 26న గోల్కొండలోని తొలి బోనము, ఇక 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 14న రంగం, 20న అక్కన్న మదన బోనాలు లాల్ దర్వాజా బైవీలు. ఇక జూలై 24 తోటి మొత్తం మీద బోనాల ఉత్సవాలు ముగిస్తాయట. ఇక బోనాలను మొత్తం మీద మంచిగా జరుపుకోవాలి. ఆషాఢం బోనాలపై మొత్తం మీద అధికారులు, మంత్రులు
ఇక పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ మేడం అంత మంచిగా ఒక్కతరం ముచ్చట పెట్టుకొని ముద్దుగా ఏడేడ ఏం చేయాలి, ఏడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఎక్కడ లొల్లి వేయద్దు అని చెప్పి చెప్పుకొచ్చిరానికి రాదు. మొత్తం మీద 20 కోట్ల దాకా ఈ బోనాల పండుగకు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ మధ్యలో పోలీసు అన్నలు ఏడబడితే ఆడ ఊదుడు అది ఇది చేసుడు జరంత అయితే ఎక్కువనే నడుస్తుందిలా. ఇక మరి మనోళ్ళు కూడా చాలా మంది ఇంత ఓపికతోటి ఆడ పోలీసు వాళ్ళు అంటే ఎట్లా పోవాలన్నా జాగ్రత్తగా ఇంకోతవో చూసుకొని అటు ఇటు పోతుంటారు. ఇక చాలా మంది ఊదుడు కాడ అయితే ధైర్యంతో నన్ను ఏం చేస్తాడు పో అని పోతుంటారు. ఇక గిట్లనే ఈ పోలీస్ అన్న ఒకరిని పట్టుకొని ఏం చేసారు అంటే అరే ఇక నేను కాదు కానీ ఒకసారి చూసేద్దాం పరి. వరంగల్ నుండి వర్ధన్నపేటకు బండి మీద వస్తున్న వాళ్ళని ఆపి ఇక ఏముంది అంటే తాగి ఉన్నాడట అన్న, తాగుంటే ఏం చేయాలి, ఇంత కేసు రాయాలి లేకపోతే తీసుకుపోవాలి ఏమన్నా చేయాలి కానీ ఆ ఫ్యామిలీ తోటి పోతున్నది అడవిలో తీసుకుపోయి ఇచ్చిపెట్టిరాట. అరే ఇది ఎక్కడ అన్యాయం సార్లు, మరి వాళ్ళు ఏడ బండి ఆపుతున్నావు ఏం కథ చూడాలి కదా. మరి ఆడోళ్ళు రాత్రిపూట ఎట్లొస్తారు మీరు అట్లా ఇచ్చి పెడితే ఏం కథ. ఇక మొత్తం మీద అలా ఆయనను కొట్టి బండి గుంజుకొని పోయారు అని ఇక ఈమె పోలీసు వాళ్ళ మీద జర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. వర్ధన్నపేట పోలీసుల దౌర్జన్యం అయితే జర మంచిది అయితే కాదు, చూస్తున్నారా మీరు కూడా. మరి ఎవరెవరు పోతుర్రు ఏం కథ, మరి వాళ్ళని సేఫ్ గా ఇచ్చిపెట్టాలి. బండి పట్టుకుంటే కానీ వాళ్ళని అడవిలు ఇచ్చిపెట్టిపోతే ఎట్లా సార్లు. మరి ఆడోళ్ళు ఏమైనా అయితే మళ్ళీ వచ్చేది మీకేగా కష్టం పోలీసు అన్నలకే. మరి చూస్తున్నారా మీరు కూడా సార్లు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తాలన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడదాల్సి